అందరికీ నమస్కారం. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ యోగంలో 8వ శ్లోకం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. దేహంలో ఉన్న జీవాత్మ దేహము కాలపరిమితి దాటగానే ఆ దేహమును విడిచిపెట్టి దేహంలో నుండి బయటకు వస్తాడు. దానినే మనం మరణము అంటాము. ఆ సమయంలో ఏం జరుగుతుందో వివరిస్తున్నాడు కృష్ణుడు. వాయువు అంతటా వీస్తూ ఉంటుంది. ఆ వాయువులో పూల మీద నుండి వచ్చే మంచి వాసనలు, మలిన పదార్థముల నుండి చెడు వాసనలు చేరుతూ ఉంటాయి. ఆ వాసనల ప్రభావం వాయువుకు అంటదు. వాయువు ఈ మంచి వాసనలు, చెడు వాసనలు తన వెంట ఎలా తీసుకుని పోతుందో సూక్ష్మదేహం కూడా తన వెంట, మానవుడు తన జీవిత కాలంలో తన మనసు, 5 ఇంద్రియ సూక్ష్మతత్వములు, ఆ ఇంద్రియములతో చేసిన కర్మల వల్ల కలిగిన వాసనలను తన వెంట తీసుకుని పోతాడు. వాయువుకు ఎటువంటి పక్షపాతము లేనట్టే జీవాత్మకు కూడా ఎటువంటి పక్షపాతము లేదు. అంటే కేవలం మంచి వాసనలను మాత్రమే తీసుకుని చెడు వాసనలు ఇక్కడే వదిలిపెట్టదు. అన్ని వాసనలను తన వెంట తీసుకుని జీవుడు మరొక దేహంలో ప్రవేశిస్తాడు. కాబట్టి మనం అందరం ఈ విషయాన్ని చక్కగా అవగాహన చేసుకుని జీవితకాలంలో మనసుతో, ఇంద్రియములతో మంచి కర్మలు చేస్తే, సంగము విడిచిపెడితే, నిష్కామ కర్మలు చేస్తే తన వెంట మంచి వాసనలు తీసుకొని పోయి మంచి జన్మ పొందగలరు. లేకపోతే నరకప్రాయమైన నీచ జన్మ తప్పదు.